Hello everyone, welcome to ARC Reflections IAS. Something big is already happening. Last 2-3 years లో ఒక ఇంపార్టెంట్ చేంజ్ జరిగింది. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సడన్గా టెక్ న్యూస్ అండ్ టెక్ అప్డేట్స్ నుంచి మన డైలీ లైఫ్స్లోకి కంప్లీట్గా వచ్చేసింది. చాట్ జీపీటీ ఎస్సేస్ రాయగలుగుతుంది, జెమినై ఇమేజెస్ జనరేట్ చేయగలుగుతుంది, కోడింగ్, రీసెర్చ్, బిజినెస్ ఐడియాస్ అన్నిట్లో ఏఐ హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మైండ్లోకి వస్తుంది. అదేంటంటే మనం ఒక హ్యూజ్ టెక్నాలజికల్ షిఫ్ట్ స్టార్టింగ్లో ఉన్నామా? బట్ బిఫోర్ దట్ అసలు ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సింప్లీ స్పీకింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరం ఉన్న అన్ని రకాల టాస్క్ చేయడానికి ట్రైన్ చేయడం, సో దట్ ఇట్ కెన్ థింక్ ఆన్ ఇట్స్ ఓన్ వితౌట్ అవర్ హెల్ప్. ఫర్ ఎగ్జాంపుల్, అనలైజింగ్ డేటా, ట్రాన్స్లేటింగ్ లాంగ్వేజెస్ అండ్ మేకింగ్ డెసిషన్స్. అంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ బియాండ్ సింపుల్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్స్ అనేటివి ఫిక్స్డ్ రిజిడ్ రూల్స్ మీద వర్క్ అవుతాయి. బట్ అదే ఏఐ చూస్తే హ్యూజ్ డేటా నుంచి ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసి సెల్ఫ్గా డెసిషన్స్ తీసుకుంటుంది. సో ప్రీవియస్ టెక్నాలజీతో పోలిస్తే ఇది స్మాల్ అప్గ్రేడ్ కాదు, ఇట్స్ ఎ కంప్లీట్లీ న్యూ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. ఇమాజిన్ ఏం నేర్చుకోవాలో, ఎలా నేర్చుకోవాలో తెలుసుకొని ఆటోనమస్గా ఏఐ దానంతటికి అదే ట్రైన్ చేసుకునే స్టేజ్కి వచ్చేసిందంటే ఏఐ ఎంత ఎఫిషియెంట్గా ఉందో. ఏఐ ఇప్పుడు మనకి సడన్గా పవర్ఫుల్గా అనిపిస్తుంది, కానీ రియాలిటీ ఏంటంటే అది ఎన్నో ఏళ్ళుగా ఎగ్జిస్ట్ అవుతుంది. రీసెంట్గా చేంజ్ అయింది జస్ట్ స్పీడ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మాత్రమే. 2022కి ముందున్న సినారియో ఏంటి? 2022కి ముందున్న సినారియో ఏంటంటే ఏఐ టూల్స్ ఆల్మోస్ట్ అన్ని ఎక్స్పెరిమెంటల్గా ఉండేవి, కానీ ఇప్పుడు వర్కింగ్ కోడ్ రాయగలుగుతున్నాయి, హైపర్ రియలిస్టిక్ ఇమేజెస్ అండ్ వీడియోస్ చేస్తున్నాయి, రీసెర్చ్ పేపర్ని కూడా సమరైజ్ చేస్తున్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్లో కూడా అసిస్ట్ చేస్తున్నాయి. ఏఐ ఎంటర్ప్రెన్యూర్ మ్యాట్ షూమర్ ఈ సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనే ఒక లాంగ్ ఎస్సే రాశారు. అందులో ఆయన ఒక ఇంపార్టెంట్ కంపారిజన్ చేశారు. మనం ఉంటున్న ఈ మూమెంట్ని ఆయన ఫిబ్రవరి 2020 కోవిడ్ టైంలో ఉన్న దాంతో కంపేర్ చేశారు. అప్పట్లో లైఫ్ నార్మల్గా ఉందని అనిపించిన సైలెంట్గా గ్లోబల్ డిస్రప్షన్ జరిగింది. మ్యాట్ మెసేజ్ సింపుల్: ఏఐ డిస్రప్షన్ స్టార్ట్ అయింది, దాన్ని ఎవరూ ఆపలేరు. కానీ చాలామందికి దాని ఇంపాక్ట్ ఇంకా అర్థం అవ్వట్లేదు. మ్యాట్ షూమర్ చెప్పిన మోస్ట్ సర్ప్రైజింగ్ లైన్ ఏంటో తెలుసా? ఏఐ టూల్స్ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ తన టెక్నికల్ వర్క్ని సొంతంగా చేసుకోగలుగుతున్నాయి, అంటే మినిమం హ్యూమన్ ఇంటర్ఫేస్ కూడా లేకుండా చేయగలుగుతున్నాయి అనమాట. సో వీ యూస్ టు థింక్ దట్ ఏఐ రన్ చేయడానికి కూడా డెఫినెట్గా హ్యూమన్ అవసరం ఉంటుంది అని, బట్ నౌ దట్ ఈస్ చేంజింగ్. ఏఐ గురించి ఎక్స్పర్ట్స్ అందరూ ఒకే విధంగా ఆలోచిస్తున్నారా అంటే నో, ఒపీనియన్స్ ఆర్ డివైడెడ్. కొంతమంది టెక్ లీడర్స్ ప్రకారం ఏఐ జాబ్స్ రిప్లేస్ అవుతాయని అంటున్నారు, ఇంకొంతమంది న్యూ ఇండస్ట్రీస్ పుట్టుకొస్తాయని అంటున్నారు. కానీ అందరూ అగ్రి అయ్యే పాయింట్ ఒకటే: వర్కింగ్ స్టైల్ చేంజ్ అవుతుంది అండ్ వర్కింగ్ మెథడ్స్ కూడా చేంజ్ అవుతాయి. చాలా స్టడీస్ చెప్పేది ఏంటంటే మన డైలీ టాస్క్స్లో చాలా వరకు టాస్క్స్ ఆటోమేషన్ చేయగలిగే విధంగా ఉంటాయి. సో గవర్నమెంట్ కూడా ఏఐ సేఫ్టీ గురించి సీరియస్గా ఆలోచిస్తుంది. మిస్ఇన్ఫర్మేషన్, డీప్ ఫేక్స్ లాంటి అన్నిటివి కూడా ఆ డిస్కషన్లో ఒక పార్ట్ ప్లే చేస్తున్నాయి. మ్యాట్ షూమర్ ఎస్సేలో చాలా వైరల్ ఎందుకు అయింది అని అంటే ఆయన ఒపీనియన్ ఇస్ సింపుల్: ప్రజలు ఏఐ స్పీడ్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. గతంలో చాలా మేజర్ గ్లోబల్ డిస్రప్షన్స్ లాగా ఏఐ వల్ల కూడా బిగ్ ఇంపాక్ట్ మనకి సడన్గా కనిపిస్తుంది అని అన్నారు. ఈ ఒపీనియన్కి అందరు అగ్రి అయ్యారని కాదనమాట. సో కొంతమంది రీసెర్చర్స్ ఏఐ ప్రోగ్రెస్ సడన్గా స్లో అయిపోతుంది, ఇప్పుడున్న స్పీడ్ కంటిన్యూ అవ్వకపోవచ్చు అని అంటున్నారు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్ని డిబేట్స్ దే ఆర్ ఆల్ అబౌట్ ది స్పీడ్ ఆఫ్ ది ఏఐ, బట్ నోబడీ ఈజ్ డిబేటింగ్ అబౌట్ ది డైరెక్షన్ ఆఫ్ ఏఐ. అంటే ఆల్మోస్ట్ నోబడీ బిలీవ్స్ దట్ ఏఐ ప్రోగ్రెస్ విల్ స్టాప్. అది అలానే ఉంటుంది ఫ్యూచర్లో కూడా. సో ద రియల్ క్వశ్చన్ ఇప్పుడు ఏంటి అంటే మన ఫ్యూచర్ గురించి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? వర్క్ చేంజ్ అవుతుంది, ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది డెఫినెట్గా. అట్ ది సేమ్ టైం అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఆఫ్ న్యూ ఇండస్ట్రీస్ కమింగ్ అప్ అనేది ఉంటుంది. ఎర్లీ 21st సెంచరీలో ఇంటర్నెట్ యొక్క ఎకనామిక్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో ఏఐది కూడా అంతకు మించిన ఇంపాక్ట్ ఉంటుంది. ఫ్యూచర్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ ఒక విషయం మాత్రం క్లియర్గా కనిపిస్తుంది: ఏఐ ఈజ్ ఆల్రెడీ హియర్, బట్ ది క్వశ్చన్ ఈస్, ఆర్ వి రెడీ ఫర్ ఇట్? సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.